ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 10 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. స్థలం కృష్ణ ఫంక్షన్ హాల్, బైపాస్ రోడ్, బస్టాండ్ సమీపాన. ఈ ఆరాధనలో దేవుని సేవకులమైన మేము అనగా ప్రవక్త పాల్పృథ్వీ మరియు సుజాత పృథ్వీ దేవుని వాక్యాన్ని అందించడానికి వస్తున్నారు కనుక ఈ ఆరాధనలో మీరు కూడా పాల్గొనండి. ఇప్పటికీ అనేక మంది దేవుని పిల్లలు పాల్గొని దేవుని యొక్క వాక్యం చేత తాకబడ్డారు. కుంటి వారు నడుస్తున్నారు. చీకటి శక్తులు భయంకరమైనటువంటి దురాత్మల చేత పీడించబడుతున్న వారు విడుదల పొందుతున్నారు. మీరు కూడా రండి, అద్భుతాలు పొందుకోండి. ఏప్రిల్ 9 ఖమ్మం కృష్ణ ఫంక్షన్ హాల్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లారా, మరి ఉదయం లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా. మరి అంత మాత్రమే కాదు కానీ మరి ఉదయం లేవగానే యేసయ్యకి థ్యాంక్స్ చెప్పుకున్నారు కదా. నిజమే, మన దేవుడు మనల్ని ప్రేమించి చక్కటి ఉదయకాలాన్ని ఇచ్చారు కదా. అటువంటి దేవాది దేవునికి మనం అందరం కూడా థ్యాంక్స్ చెప్పవలసిన వరమై ఉన్నాం. చూడండి ప్రియ దేవుని పిల్లలారా, మన యొక్క జీవితంలో ఎన్నో దినాలు గతించిపోతున్నాయి కదా, ఎన్నో రోజులు వెళ్ళిపోతున్నాయి కదా, సంవత్సరాలు మారిపోతున్నాయి కదా. మరి ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు మనం చూస్తున్నాం ఈ సంవత్సర కాలాల్లో. ఇటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం ఇంకా సజీవంగా ఉన్నామంటే కారణం యేసయ్య కృపే కదా. మరి ఈ భయంకరమైన దినాల్లో మనం ధైర్యంగా బ్రతుకుతున్నామంటే కేవలం యేసయ్య మాటను బట్టే కదా. ప్రతి ఉదయం ఆయనిచ్చే వాగ్దానం మనల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తుంది, మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తుంది కదా అండి. దేవుని బిడ్డ, అవును, మనం బాధలో, వేదనలో, కన్నీటి పరిస్థితుల్లో, శ్రమలో, కృంగిపోతున్న పరిస్థితుల్లో, నలిగిపోతున్న పరిస్థితుల్లో, ఇక నా జీవితం ఇంతే, నా బ్రతికింతే అనుకుంటున్న పరిస్థితిలో లేవగానే దేవుని యొక్క మాట మనల్ని ఎంతగానో బలపరుస్తూ ప్రోత్సాహపరుస్తుంది కదండి. నిజమే, అంత చక్కటి మాటలు మనకిచ్చి మనం బలపరుస్తున్న దేవునికి మనం అందరం కూడా ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేం కదా. కానీ విరిగి నలిగిన హృదయంతో ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకునే వారంగా మనం ఉండాలి. ప్రియ దేవుని పిల్లలారా, మరి ఈ ఉదయకాలం కూడా దేవుడు తన శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకిచ్చి మనల్ని బలపరచబోతున్నారు. మరి ఆ వాగ్దానం ఏమిటో చూద్దామండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందామండి. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నారండి. మన దేవుడైన యెహోవా మనలను యొక్క భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే మనల్ని హెచ్చిస్తానని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, మనల్ని మన దేవుడు హెచ్చించే దేవుడై ఉన్నాడు. మనం ఉంటున్న ఆ దరిద్రమైన పరిస్థితుల్లోనే మనం ఉంచే దేవుడు కాదు కదా. మన స్థితిగతులను ఆయన మార్చే దేవుడై ఉన్నాడండి. మనము దీన స్థితిలో ఉంటే, దరిద్రమైన పరిస్థితుల్లో ఉంటే ఏ మనుషుడు కూడా మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళాలని ఎవరూ ప్రయత్నం చేయరండి. మనం ఒకవేళ మనం హెచ్చు స్థాయిలోనికి వస్తూ ఉంటే ఏ మనుషుడు ఓర్చుకోలేరండి. కానీ మన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా హెచ్చించాలని కోరుకునే దేవుడు, మనం ఆరాధిస్తున్న యేసయ్య ఎంత మంచి దేవుడో కదా. ప్రియ దేవుని బిడ్డ, నీ పరిస్థితులను చూసుకొని, నువ్వు ఉంటున్న దీన పరిస్థితులను చూసుకొని, నువ్వు ఉంటున్న దరిద్రమైన పరిస్థితులను చూసుకొని బాధపడుతున్నావా? వేదనతో ఉన్నావా? నా స్థితి ఇంతేనేమో
నా పరిస్థితులు ఇలాగే ఉండిపోతాయేమో, నా ప్రక్క ఉన్నవారు, నా బంధువులు, నా స్నేహితులు గొప్ప స్థాయిలో ఉన్నారు, ఇక నా జీవితం ఇదే దిగువ స్థితిలో ఉంటుందేమో అనుకొని బాధపడుతున్నావా, చింతిస్తున్నావా? దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నారంటే, బిడ్డ నిన్ను నేను హెచ్చిస్తాను. ఎలా అంటే సమస్త జనముల కంటే, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను నేను హెచ్చిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ పిల్లలారా, నిజమండి, ఆయన మనల్ని హెచ్చించే దేవుడై ఉన్నాడు. ఆయన యొక్క ఆజ్ఞలను మనం అనుసరించే వరంగా, ఆయన యొక్క మాటలను మనం పాటించే వరంగా, ఆయన చిత్తానుసారంగా నడిచే వరంగా మనం ఉండినట్లయితే మన దేవుడు మనకిస్తున్న మాట, మిమ్మల్ని సమస్త జనముల కంటే నేను హెచ్చిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, మీ ఉద్యోగాల్లో, మీరు చేస్తున్న వ్యాపారాల్లో, అలాగే మరి మీ జీవితంలో వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, అలాగే ఆర్థికంగా అన్ని రకాల దేవుడు ఉన్నతమైన కృపలోనికి దేవుడు తీసుకెళ్ళగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. నువ్వు నమ్ముకున్న దేవుడు శక్తిహీనుడు కాదు, బలం తగ్గిపోయినవాడు కాదు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఆయన మరి ఏదైనా చేయడానికి సమర్థుడు. ఆయన ఎక్కడికైనా నేను హెచ్చించగలిగిన దేవుడు. చూడండి, గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును రాజసింహాసనం ఎక్కించి ఆయన హెచ్చించాడు కదా. అలాగే అనాథ అయిన ఎస్తేరును దేవుడు ప్రేమించి ఆమె ఉంటున్న దీన పరిస్థితిలో నుంచి దేవుడు పట్టపు రాణిగా ఆమెను చేశారు కదా. నిజమండి, దేవుడు ఏదైనా చేస్తారో. బానిసగా అయిన యోసేపును దేవుడు మరి పరాయి దేశంలో ఆయనను ప్రధానమంత్రిగా చేశారు కదా. దేవుడు ఏదైనా చేస్తాడో. నువ్వు నమ్ముకున్న దేవుడు శక్తిమంతుడు, సమర్థుడు. ప్రియ దేవుని బిడ్డ, అందుకే నీ పరిస్థితులను చూసి కృంగిపోవద్దు. ఎప్పుడూ అలాగే ఉండిపోతాయేమో నీ పరిస్థితులు అనుకోవద్దు. ఆయన నిన్ను ఖచ్చితంగా హెచ్చిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. నీ పితరుల కంటే, నీ రక్త సంబంధికుల కంటే, నీ బంధువర్గాల కంటే, నీ స్నేహితుల కంటే, మరి ఇరుగు పొరుగు వాళ్ళ కంటే దేవుడు నిన్ను హెచ్చిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ఇంకా కృంగిపోవద్దు, ధైర్యంగా ఉండండి, ధైర్యం తెచ్చుకోండి. మీరు ఆయన నమ్ముకున్నారు, యేసయ్యను నమ్ముకున్నారు కదా. మరి ఆయన నమ్ముకున్న వారిని దేవుడు ఎప్పుడు కూడా విడవడు కదా, ఆ దరిద్రతలోనే ఉంచడు. ఆయన మనల్ని హెచ్చించే దేవుడు అన్నాడు కనుక ధైర్యంగా ఉండండి. ఈ మాటను మీరు, ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకోనండి. యేసయ్యా, ఇంత చక్కటి వాగ్దానంను నాకు ఇచ్చి బలపరిచినందుకు నీకు థ్యాంక్స్ యేసయ్యని యేసయ్యకి థ్యాంక్స్ చెప్తారా? మరి ఆయనకు థ్యాంక్స్ చెప్పి మరి ఈ వాగ్దానాన్ని అనునిత్యము ఎత్తిపట్టి ప్రార్థించుకోనండి. దేవాది దేవుడు ఈ వాగ్దానాన్ని మరి మీ అందరి జీవితంలో, మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందామా? థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రియ తండ్రి, ఈరోజు ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకే కృతజ్ఞతలయ్యా. అయ్యా నా తండ్రి, ఎంత చక్కటి వాగ్దానం మీరు మాకు ఇచ్చి ఉన్నారయ్యా. అయ్యా, ఈ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ప్రభా, అయ్యా మమ్మల్ని నువ్వు హెచ్చిచ్చే దేవుడు అని వాగ్దానం ఇచ్చి ఉన్న దేవుడు, నమ్మదగిన దేవుడు అయ్యా. ఎంతమంది ఈ వాగ్దానాన్ని నమ్మి వారి హృదయంలోనికి రిసీవ్ చేసుకున్నారో ప్రభా. అయ్యా, ఈ వాగ్దానము ప్రతి వారి జీవితంలో నెరవేర్చబడును గాక. తండ్రి నీకే స్తోత్రాలు రాజా. ఇదిగో నా ప్రభా, ఈ ఉదయకాలం వాగ్దానం చూస్తున్న బిడ్డల జీవితాల్లో ఉన్న ఆ యొక్క ప్రభా, అయా నా తండ్రి, ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ, అప్పు సమస్యలన్నీ యేసు నామములో తొలగిపోవును గాక. తండ్రి, వారి యొక్క దరిద్ర పరిస్థితులన్నీ తొలగిపోయి వారి గృహాల్లోనికి సమృద్ధి వచ్చునుగాక. దేవానికే స్తోత్రాలు. యేసయ్యా, అనారోగ్య పరిస్థితుల నుంచి నీ బిడ్డల్ని విడిపించయ్యా. నా తండ్రి, నాయన నిరుద్యోగ సమస్య నుంచి బిడ్డలకి విడుదల దయచేయండి. దేవానికే స్తోత్రాలయ్యా. నా ప్రభా, రక్షకుడనికే స్తోత్రాలు. నాయన వారి యొక్క ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అయా ఇదిగో తండ్రి నాయన, అలాగే వారు చేస్తున్న ప్రతి పనిలో అయ్యా నీ ఆశీర్వాదం వారికి వచ్చునుగాక. వారు నాయన అందరికంటే, సమస్త జనముల కంటే హెచ్చైన స్థాయిలోనికి వారు వర్ధిల్లుదురుగాక. దేవానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆత్మీయంగా, కుటుంబ పరంగా, అయ్యా సేవా పరంగా నాయన, అయ్యా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు నాయన, నానావిధ రోగాల చేత నీ ప్రజలు బాధపడుతున్నారేమో యేసయ్యా. అయ్యా వారందరినీ దర్శించయ్యా.
నువ్వు పొందిన దెబ్బలలో స్వస్థత మాకు ఇచ్చిన దేవుడు. మేము నమ్మి ప్రార్థిస్తున్నాం. సంపూర్ణ స్వస్థత వారి దేహములకు అనుగ్రహించబడును గాక. దేవానికి స్తోత్రాలు. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ యొక్క ఆశీర్వాదము అనుగ్రహించబడును గాక. నీ నిండైన దీవులు వారికి అనుగ్రహించబడును గాక. తండ్రి, ఈ సంవత్సర కాలమంతా నీ కృపాక్షేమములతో వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. మరి ముఖ్యంగా ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మా అందరితో ఉంచి నడిపించి మహిమ పొందుకొనమని యేసునామం పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.